హలో అందరికీ, ఈరోజు మనము పొంగల్ చేసుకుందాము. దానికి కావాల్సినవి జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలానే ఒక ఇంచు అల్లం ముక్క మంచి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అల్లం, జీలకర్ర అవన్నీ అట్ ఏ టైం వేసేసుకోవచ్చు. వన్ ఆఫ్టర్ వన్ ఏం లేదండి. మంచిగా దూరగా వేగాలి, బస్ అంతే. మంచిగా దూరగా వేగుతుంది. దీనికి 1:3 వాటర్ పోసుకోవాలి. అది దూరగా ఫ్రై అయ్యే లోపల మనము రైస్ తీసుకుందాము. రైస్ ఒక గ్లాస్లో, నేను ఒకటే గ్లాస్లో చేశాను, ఇది ముగ్గురికి సరిపోతుంది. దాంట్లోనే సగం పప్పు వేసాను, సగం బియ్యం వేసాను, ఒక గ్లాసు. ఇది మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకున్నాక నానాల్సిన అవసరం లేదండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేది. ఇవన్నీ మనము ఫ్రై చేసుకుంటున్నాం కదా, పచ్చిమిరపకాయలు ఘాటు బాగున్నాయి. మసాలాలో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని తగినంత ఉప్పు, కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఈ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మనము కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు మనకి. మంచిగా ఇవి దూరగా వేయించుకోవాలి. ఈ దూరగా వేగిన తర్వాత మనము 1:3 పోయాలి. నాకు బియ్యము పప్పు కలిపి ఒక గ్లాస్ వచ్చింది, అంటే ఈ గ్లాస్ తోటి ఒకటి వచ్చింది కాబట్టి నేను దీంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. అంటే ఎక్స్ట్రా కూడా పోస్తా, కానీ మా మెజర్మెంట్కి మాత్రం 1:3. ఒక గ్లాస్ తీసుకున్న 2 మాత్రము కొలిచి పెట్టేసుకున్నాము, అది వేసేసుకోవాలి. ఆ నీళ్ళు మొత్తం వేసేసుకోవాలి. 1:3 ఫస్ట్ మాత్రం 1:3 వాటర్ పోసేసుకోవాలి. పోసుకున్నాక ఒకసారి కలియబెట్టి ఇంకొక హాఫ్, ఇదేంటంటే మనకి కొంచెం పొడుగులాడుతుంది, మెత్తగా కావాలి కాబట్టి ఇంకో ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ పోసాను. ఒక్కసారి కలియబెట్టేసి మంచిగా నీళ్ళు పోసుకున్నా బాగానే ఉంటుంది. ఇది అర్జెన్సీగా చేస్తున్నాం కాబట్టి మంచి అన్నీళ్ళే పోసుకున్నాను. అది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనము మూత వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ రానిచ్చేసేయాలి. చూసారా, 3 to 4 విజిల్స్ రానిచ్చేసేయాలి. అవి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఆవిరి పోయినాక తీయాలి. ఇక తప్పదు, అర్జెంటుగా ఉంటే మాత్రం మనం ఆవిరి, ప్రతి ఒక్కళ్ళు చేసే పని అది, పోకముందే ఆవిరి తీసేస్తున్నాం అర్జెన్సీ ఉన్నందుకు. అలా మొత్తం అయిపోయిన తర్వాత తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఉంటుంది. మనం చూడటానికి అది బియ్యం కనిపిస్తుంది కానండి, తినేటప్పుడు మాత్రం ఒక్కసారి కలియబెట్టామంటే అది మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది, మనకి మింగడానికి ఈజీగా ఉంటుంది. వద్దు అనుకుంటే మిరియాలు అట్లా కాకుండా ఉత్తమ మిరియాల పొడి వేసుకున్నా బాగుంటుంది. ఈ విధంగా అయిపోగానే ప్లేటింగ్ చేసుకొని తినేయడమేనండి. ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది.